హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరాగ రుచులు. ఈరోజు వీడియోలో దోశలు క్రిస్పీగా టేస్టీగా హోటల్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ మినపప్పుని తీసుకోవాలి. నేను పొట్టుపప్పుని తీసుకుంటున్నానండి. వేరే బౌల్ తీసుకొని ఒక గ్లాస్ పప్పుకి 2.5 గ్లాసుల రైస్ తీసుకోవాలి. రేషన్ రైస్ తీసుకుంటే దోశలు బాగా వస్తాయి. రైస్లోనే హాఫ్ స్పూన్ మెంతులు, 1 స్పూన్ శనగపప్పు వేసి నీట్గా క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి. మినపప్పులో కూడా వాటర్ వేసి 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. పప్పు నానిన తర్వాత ఇలా పొట్టు మొత్తం పోయేలాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. రైస్ నానిన తర్వాత 2 సార్లు క్లీన్ చేసుకుని పప్పు రైస్ 2 కలిపేసుకొని మిక్సీ జార్లో వేసుకుని పిండిని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. పిండిని మొత్తం ఇలా ఒక బాక్స్లోకి తీసుకుని ఓవర్ నైట్ స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ పల్లీ చట్నీ ప్రిపరేషన్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 పచ్చిమిరకాయలని ఇలా విరక్కొట్టుకుని వేసుకోవాలి, లేకపోతే పేలుతాయండి. పచ్చిమిరకాయలు ఇలా దోరగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 1 కప్పు వేరుశనగలను వేసుకోవాలి. పచ్చిమిరకాయలకి వేరుశనగలకి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. వేరుశనగలు ఇలా దోరగా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని తీసుకుని 2 నిమిషాలు ఇలా వేయించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ప్యాన్ వేడికి కొత్తిమీర మగ్గుతుంది. ఇలా కొత్తిమీర పచ్చిగా ఉంటేనే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించి పెట్టుకున్న పచ్చిమిరకాయలు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు, 2 రెబ్బల ఎల్లుల్లిపాయలు వేసుకొని వేరుశనగలు కొత్తిమీరను కూడా వేసుకొని రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీ నేను తాలింపు పెట్టట్లేదండి. తాలింపు కంపల్సరీ ఏం కాదు, ఇష్టమైన వాళ్ళే తాలింపు వేసుకోవచ్చు. పిండిని నైట్ అంతా బయటే ఉంచాం కదండి, మార్నింగ్ ఓపెన్ చేసి చూసేసరికి ఈ విధంగా డబుల్ క్వాంటిటీలో ఉబ్బి పిండి తయారవుతుంది. టేస్ట్కి తగ్గ సాల్ట్, వాటర్ని మిక్స్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని తయారు చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దోసపిండిని వేసుకోవాలి. దోసపిండిని వేసిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా దోశ చుట్టూరు వేసుకొని దోశ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచాలి. దోశ మనకి క్రిస్పీగా రావాలంటే ముందు దోసపిండిని వేసుకొని ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో ఉంచి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు దోశను కాలిస్తే మంచి క్రిస్పీగా వస్తాయి. అదే మీడియం ఫ్లేమ్లో ఉంచి దోశ కొంచెం కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకుంటే దోశలు చాలా మెత్తగా వస్తాయి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత దోశను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా హోటల్ స్టైల్లో మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్నీ సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా దోశ పిండిని తయారు చేసుకుని దోశలు వేసుకుంటే మనం ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో దోశలు చేసి ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్స్ రెసిపీస్ కోసం సరాగా రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.